ఇదొక టీనేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా అనే చెప్తాను. ఈ మూవీ వచ్చేసి 'యూత్'. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్. మనకైతే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బావుంది. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఒక టీనేజ్ అబ్బాయి 15 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ప్రవీణ్ తన కాలేజ్ లైఫ్‌లో లవ్వు, అమ్మాయిలు, ఫ్రెండ్స్ అంటూ అల్లరి చేస్తూ ఉంటాడు. తనకి లవ్వే ఇంపార్టెంట్. లైఫ్ అంటూ ఏమీ తెలియని ఒక అబ్బాయి గురించి చూపిచ్చారు. అది చాలా నచ్చింది. ఒక టీనేజ్ అబ్బాయికున్న థాట్స్ ఏంటో చాలా క్లియర్‌గా చూపిచ్చాడు. అది నచ్చింది స్టోరీలో. ఇంకా లవ్వు, అల్లరి, అమ్మాయిలే గోలు అనే దాంట్లో ఉంటాడు. అసలు లైఫ్ అంటూ ఏ గోలు లేని ఒక అబ్బాయి గురించి తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, కాలేజు, ఫ్రెండ్స్, గొడవలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆలోపే తనకి ఒక ఫస్ట్ లవ్ స్టార్ట్ అవ్వడం. అది నడుస్తున్నప్పుడే నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వెంటబడడం. అక్కడ మళ్ళీ కన్‌ఫ్యూజన్‌లో ఉండడం. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఇద్దరితో బ్రేకప్ అవ్వడం. ఒక 15 ఇయర్స్ టీనేజ్ అబ్బాయికున్న కన్‌ఫ్యూజన్ అయితే తీసుకెళ్లారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే సడెన్‌గా ఒక అమ్మాయి మీద లవ్ స్టార్ట్ అవ్వడం. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్తే, ఆ అమ్మాయి ఒక కండిషన్ అయితే పెడుతుంది. ఆ కండిషన్ ఏంటి? ఆ కండిషన్‌లో హీరో సక్సెస్ అయ్యాడా? అయ్యాక ఏం చేశాడు? ఇంకా ఈ సెకండ్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్‌గా ఎళ్ళిపోయింది. టోటల్ కామెడీ మోడ్ నుండి ఉన్న ఒక గోల్ లేని అబ్బాయి నుంచి ఒక సీరియస్ మోడ్, ఒక రెస్పాన్సిబిలిటీ గోల్ ఉన్న హీరోగా తయారవుతాడు ఆ అబ్బాయి. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. డైరెక్టెడ్ అండ్ హీరో ఇద్దరు ఒకటే. 'కరుణాదాస్' ఆయనే 'కెన్' అని. ఇక రైటింగ్, కామెడీ, యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఒక టీనేజ్ లవ్ స్టోరీతో ఇరక్కొట్టేసాడు. నాకైతే ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే ఒక సాంగ్ అయితే నచ్చింది. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కదా! అస్సలు బాలేవు. ఇంకా అది స్కిప్ చేయాల్సే వచ్చింది. ఇంకా నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా 'ప్రదీప్ రంగనాథన్‌కి' పక్కా కాంపిటీషన్ ఇస్తాడు. ఇలాంటి యూత్‌ఫుల్ స్టోరీస్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. ఎన్నో చూడాలి జనాలు. నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు కాలేజ్ లైఫ్ గుర్తొచ్చేసింది. అంత బావుంది సినిమా అయితే. ఎక్కడ గాని బోర్ కొట్టదు. ఈ వీకెండ్‌కైతే అస్సలు మిస్ అవ్వకండి. నచ్చుతుంది. ప్రతి అబ్బాయి తన లైఫ్‌లో ఫేస్ చేసుంటాడు ఈ సీన్‌ని. ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసే ఉంటాడని నా నమ్మకం. ఇంకా నాకు ఈ మూవీ అయితే నచ్చింది. చాలా క్లియర్‌గా ఎక్కడ గాని లాగ్ అనిపించలేదు. నా రివ్యూ అయితే 3/5.